ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి కదా, వాటి రేస్లో ఇప్పుడు ఇండియా ఒక పెద్ద అడుగు ముందుకేస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను, భద్రతను శాసించే ఒక పెద్ద పంద్యం. రండి, భారతదేశపు ఈ హై స్టేట్స్ గేమ్ ప్లాన్ను కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఈ మిషన్ ఎందుకు ఇంత ముఖ్యమంటారా? అది తెలియాలంటే మనం ముందుగా సెమీకండక్టర్ల గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన ఫోన్ల దగ్గర్నుంచి స్పేస్ షిప్ల వరకు ప్రతి ఆధునిక పరికరానికి గుండెకాయలాంటివి. సెమీకండక్టర్ను ఒక చిన్న మెదడులాంటిది అనుకోండి. ప్రతి చిప్ లోపల లక్షల కొద్ది ట్రాన్సిస్టర్లుంటాయి. ఇవి అచ్చం మన బ్రెయిన్ సెల్స్ లాగే సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయన్నమాట. ఈ ఫీల్డ్లో ఇండియా ఎంత వేగంగా ముందుకెళ్తోందంటే ఈ మధ్య బెంగళూరులో ఏఆర్ఎం సహకారంతో దేశంలోనే మొదటి 2 నానోమీటర్ చిప్ను డిజైన్ చేసే పని మొదలుపెట్టారు. నిజంగా ఇదొక అద్భుతమైన ముందడుగు. మరి చిప్స్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది అని ఎందుకంటారు? సింపుల్ లాజిక్ అండి. చిప్ సైజ్ తగ్గే కొద్దీ తక్కువ ప్లేస్లోనే ఎక్కువ పవర్ని ప్యాక్ చేయొచ్చు. దీనివల్ల మన గ్యాడ్జెట్లు తేలికగా, వేగంగా, ఇంకా తక్కువ కరెంట్తో పనిచేస్తాయి. అంతకన్నా ముఖ్యంగా దేశ భద్రత, స్పేస్ రీసెర్చ్ లాంటి కీలక రంగాలకు ఇవి చాలా వ్యూహాత్మకమైనవి. ఇక ఆర్థికంగా దీని విలువెంతో చూస్తే 2030 కల్లా ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ విలువ ఏకంగా $1 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా. ఒక్కసారి ఊహించండి, ఎంత పెద్ద మొత్తమో! అందుకే కదా ప్రతి దేశం ఈ ఫీల్డ్లో పైచేయి సాధించాలని చూస్తోంది. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్డ్ చిప్స్లో దాదాపు 90% ఒక్క థైలాండ్ మాత్రమే తయారు చేస్తోంది. దశాబ్దాల ప్రభుత్వ మద్దతు, భారీ పెట్టుబడులతో వాళ్లు ఈ స్థాయికి చేరుకున్నారు. అంటే మనమంతా ఒకే ఒక్క దేశం మీద ఎంతలా ఆధారపడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఇంత పెద్ద గ్లోబల్ ఎలైట్ గ్రూప్లో చేరడానికి మన భారతదేశం ఎలాంటి పక్కా ప్లాన్తో ముందుకెళ్తోందో ఇప్పుడు చూసేద్దాం. భారతదేశం యొక్క వ్యూహంలో అత్యంత కీలకమైనది ఇండియా సెమీ కండక్టర్ మిషన్, షార్ట్గా ISM. 2021లో మొదలైన ఈ మిషన్ టార్గెట్ ఒక్కటే: దేశంలోనే ఒక బలమైన సెమీకండక్టర్ డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్ను నిర్మించటం. ఈ మిషన్ ముఖ్యంగా 4 స్తంభాల మీద నడుస్తోంది. 1. అత్యాధునిక సెమీకండక్టర్ ఫ్యాబ్స్ను ఏర్పాటు చేయడం. 2. డిస్ప్లే తయారీ యూనిట్లకు సపోర్ట్ ఇవ్వడం. 3. స్పెషల్ కాంపౌండ్ సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడం. ఇక 4వది కొత్త చిప్ డిజైన్ స్టార్టప్లకు భారీగా ప్రోత్సాహకాలందించడం. ఈ 4ంటికి ప్రభుత్వం గట్టిగా మద్దతిస్తోంది. ఈ మిషన్ వెనకున్న ఆశయం ఎంత పెద్దదో చెప్పడానికి వాళ్ల కాన్ఫరెన్స్ థీమ్ ఒక్కటి చాలు: తదుపరి సెమీకండక్టర్ పవర్ హౌస్ను నిర్మించడం. అంటే లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో కదా. అయితే ఇదంతా కేవలం ఫ్యాక్టరీలు కట్టడమే కాదు. దాంతోపాటు స్కిల్డ్ ఇంజనీర్లను తయారు చేయడం, R&Dని ప్రోత్సహించడం, ఇంకా అమెరికా లాంటి దేశాలతో పార్ట్నర్షిప్స్ పెట్టుకోవడం, ఇలా అన్ని వైపులా ఫోకస్ పెట్టారు. లక్ష్యం ఎంత గొప్పగా ఉందో దాన్ని చేరుకునే దారిలో అడ్డంకులు కూడా అంతే పెద్దవి. చెప్పాలంటే భారతదేశం ముందున్నది ఒక పెద్ద పర్వతాన్నే ఎక్కాల్సినంత సవాలు. అన్నింటికంటే ముందు డబ్బు. ఒక్క సెమీకండక్టర్ ఫ్యాక్టరీ కట్టాలంటేనే బిలియన్ల కొద్ది డాలర్లు కావాలి. ఇది ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి అతి పెద్ద అడ్డంకి అని చెప్పొచ్చు. ఇక రెండోది టెక్నాలజీ గ్యాప్. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ప్రపంచమంతా 5 నానోమీటర్ల కన్నా చిన్న, అంటే మరింత పవర్ఫుల్ చిప్స్ మీద పనిచేస్తుంటే మనం ప్రస్తుతానికి 28 నానోమీటర్ల లాంటి కాస్త పాత టెక్నాలజీతో మొదలుపెట్టాల్సి వస్తుంది. ఈ గ్యాప్ని తగ్గించడం చాలా చాలా అవసరం. సమస్యలు ఇక్కడితోనే అయిపోలేదు. మేధో సంపత్తి హక్కులు మన దగ్గర తక్కువగా ఉండటం, ముడి పదార్థాల సప్లై చైన్, అంతర్జాతీయ రాజకీయాలు, నిపుణుల కొరత, ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిన ఎన్నో సవాళ్లు ఈ ప్రయాణాన్ని ఇంకా కష్టతరం చేస్తున్నాయి. మరి ఇన్ని అడ్డంకులున్నప్పుడు వీటిని దాటడానికి భారతదేశం ఎలాంటి రోడ్ మ్యాప్ వేసుకుంది? అదే కదా మనకు కావాల్సింది. దానికి సమాధానంగా ఇండియా ఒక పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. మన దేశంలోనే రీసెర్చ్ను పెంచడం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం, స్కిల్డ్ వర్క్ఫోర్స్ను తయారు చేయడం, ఇలా అన్నింటి మీద ఒకేసారి దృష్టి పెడుతోంది. ఇంకో తెలివైన స్టెప్ ఏంటంటే భౌగోళిక రాజకీయాలను తనకు అనుకూలంగా వాడుకోవడం. సప్లై చైన్స్ను సెక్యూర్ చేసుకోవడానికి అమెరికా లీడ్ చేస్తున్న చిప్ 4 అలయన్స్ లాంటి గ్రూపుల్లో చేరడానికి ప్రయత్నిస్తోంది.
ఈ ప్రయత్నాలకి అప్పుడే మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్గా జరిగిన సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఏకంగా 12 ఒప్పందాలు జరిగాయి. అంటే ఈ ప్రయాణం సరైన ట్రాక్లోనే ఉందని చెప్పొచ్చు. చివరగా ఒక్కటే ప్రశ్న: ఇన్ని ప్రయత్నాలతో భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్ను మార్చగలదా? సవాళ్లు చాలా పెద్దవి, కానీ దొరకబోయే అవకాశాలు కూడా అంతే పెద్దవి. ఈ ప్రయాణం యొక్క ఫలితం భవిష్యత్తులో